నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ట్రెస్పాస్ అంటే ఏమిటి? ట్రెస్పాస్ అనగా చట్టబద్ధత లేకుండా ఎవరైనా ఇతరుల వ్యక్తులు మనకు భయాందోళన కలిగించడం కోసం కావచ్చు, మనం ఆక్రమించుకోవడం కోసం కావచ్చు, మనం అనుమతి లేకుండా మన యొక్క భూమిలోకి గానీ, మన ఇంట్లోకి గానీ, మన మన యొక్క వ్యవసాయ భూమిలోకి గానీ అతను చేరినప్పుడు దాన్నే మనం ట్రెస్పాస్ అంటాం. ఈ ట్రెస్పాస్‌లో మనకు సివిల్ మరియు క్రిమినల్ 2 రకాల ట్రెస్పాస్‌లు ఉంటాయి. క్రిమినల్ యొక్క ట్రెస్పాస్ అంటే ఏంటంటే, ఎవరైతే వ్యక్తులు దురుద్దేశంతో మనను బెదిరించాలని, లేదా మనల్ని ఆక్యుపై చేసుకోవాలని, మనల్ని దోచుకోవాలని, మన భూమిని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో చేసుకున్నటువంటి ఈ యొక్క వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఈ యొక్క క్రిమినల్ ట్రెస్పాస్ అంటారు. సివిల్ ట్రెస్పాస్ అనగా అతని దురుద్దేశం లేకున్నప్పటికీ అనుకోకుండా అతని యొక్క భూమి మన పక్కన ఉన్నప్పుడు తెలియకుండా ఆ యొక్క ఏదో ఒక రకంగా బాటలు జరగడంలో గానీ, లేదా ఆ గట్లు జరగడంలో ద్వారా గానీ వచ్చినప్పుడు దాన్ని సివిల్ ట్రెస్పాస్ అంటారు. ఈ యొక్క క్రిమినల్ ట్రెస్పాస్ మరియు సివిల్ ట్రెస్పాస్ జరిగినప్పుడు కూడా ఈ యొక్క క్రిమినల్ ట్రెస్పాస్ ఎప్పుడైనా ఒక వ్యక్తి చేసినట్లయితే అతని పైన మనము పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి ఆ ట్రెస్పాస్ పైన అతనికి కావాల్సినటువంటి ఎప్పుడైనా మనకు ట్రెస్పాస్ చేశాడు, అందువల్ల ఇతను మోసం చేశాడు అనే ఉద్దేశంతో మనం ఈ యొక్క క్రిమినల్ సెక్షన్స్‌ను 420 మరియు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 406 ఇలాంటి సెక్షన్స్తోని అతని పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సివిల్ ట్రెస్పాస్ చేసినట్లయితే మనకు హద్దులు దాటి మన దగ్గరికి వచ్చినప్పుడు సివిల్ ట్రెస్పాస్ కింద మనం సివిల్ కోర్టులో సూట్ వేసుకొని మన యొక్క భూమిని మనం ఆక్రమించుకోవచ్చు. పూర్తి వివరాలకు మీరు మా యొక్క నంబర్ను సంప్రదించండి, వివరాలు తెలుసుకోండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు కూడా ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. థ్యాంక్ యూ.